హలో కాక నమస్తే. ఈరోజు ఫుల్ వీడియో వచ్చేసి ఏంటంటే మనలో అయితే బోనాల పండుగ అయితే జరుగుతుందన్నమాట. ఆషాఢంలో జాతరా అది ఏ విధంగా జరుపుకుంటాం, ఎట్లా అవుతుంది మొత్తం చూపిస్తాను అనమాట మీకు ఈ ఫుల్ వీడియోలో. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేసి అయితే పెట్టుకొని మన న్యూ అప్డేట్స్ మొత్తం అందులో అయితే వస్తాయి అనమాట. వీడియో మాత్రం ఎక్కడైతే స్కిప్ చేయగలరు. మా ఊర్లో పండుగ ఏ విధంగా జరుపుకుంటారు, ఎట్లా ఉంటుంది అనేది మొత్తం అయితే చూపిస్తాను అనమాట. గాయస్ ఇప్పుడైతే మమ్మీ అయితే బోనం అయితే రెడీ చేసింది అనమాట. మనం అయితే ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చినాం కాబట్టి ఫస్ట్ మనం ఎత్తుకుంటాం. కాకపోతే ఈరోజు మమ్మీ అయితే తీసుకెళ్తుంది అనమాట. మొత్తం ఊళ్ళో అందరూ వచ్చేసారు. మనది కొంచెం ఊరు బయటకు ఉంటుంది కాబట్టి లాస్ట్ మనమే అనమాట. అంతేగా మొత్తం దండం పెట్టుకొని ఇంట్లో దేవుళ్ళకి ఇట్లా ఇప్పుడు మనం నీళ్ళు ఆరబోసే కార్యక్రమం ఉంటుంది. సొక్క అయిపోయిన ఇలా పెద్దరాయడు లెక్క నేనేమో నా జీవితం ఇట్లానే ఉంటుంది నాది. మొత్తం శనిగిన కండ వేసుకొని ఇప్పుడు నీళ్ళు అయితే ఆరబోయాలి. నీళ్ళుగా రెడీగా పెట్టుకొని చికిరి 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 మా అమ్మ అయితే పోతుంది అనమాట. బోనం ఎత్తుకొని నీళ్ళు అయితే ఆరబోస్తుంది. మా ఇగో ఇప్పుడు ఆ నీళ్ళ దండం పెడుతుంది మంచిగా. బిడ్డకి ఆ తల్లి దండం పెడుతుంది. ఫస్ట్ టైం చూసింటారు ఈ వింత. ఇక అమ్మోళ్ళు అయితే వెళ్ళిపోతారు అనమాట. మనం స్నానం చేసి ఆ కోడిని అట్లా ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతాం. ఇక మొత్తం చూపిస్తా ఎట్లుంటుంది ఏందనేది మొత్తం చూపిస్తాం మీకు ఇవాళ. ఓకేనా? ఎట్లుంటుందో చూపిస్తా. ఇప్పుడు స్నానం చేసి దెంగేద్దాం మనం కూడా. ఎట్లుంటుందో మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ కనుక మేము 30 నిమిషాలు వీడియో అయితే మొత్తం కంటిన్యూ అయితే తీసి పెట్టినాం. ఓకేమో మనం అయితే రెడీ అయితే అయిపోయినాం అనమాట. మా అన్నగారు అక్కడ పోతే సైదమ్మా మన ఎప్పుడైతే సరిగ్గా మాట్లాడేం అర్థం కావట్లా. పిల్లకి దూరు పెళ్ళకం దూరు. ఇగో కరెక్ట్గా రెడీ అయ్యి వస్తాం. మా దరిద్రం ఇట్లుంటుంది. కరెక్ట్గా రెడీ వచ్చే టైంకి బస్సులు వస్తాయి ఇట్లా దుమ్ముతోటి. ఏం చేస్తాము, ఏం చేస్తాను చెప్పు. దుమ్ము లేకుండా పోయాడు బస్సు అయిన తప్ప నేను ఈ టైంకి వచ్చున్నా తప్ప. ఏం చేస్తాను చెప్పు. ఎవరే రావరా పొరగాలు చూసి రా. మనం డ్యూటీకి పోయి మంచిగా దేవుని కాడికి దర్శనం కోసం అనుకుంటుంటే అన్నీ ఊళ్ళో తిరుగుతుంటే ఏది పోయిర్రా. మొత్తం అందరూ అయితే వెళ్ళిపోయారు. మా బండ్లు గిడ్లు జనాలు అంతా వెళ్ళిపోయారు అనమాట. మనమే లాస్ట్ ఎండింగ్లో ఉన్నాం. మనం అయితే అడిగి వెనక చూపిస్తాం మొత్తం. ఇప్పుడైతే ఏం అవుపేయట్లే. మా వాడైతే అందరిని గెలుపుతుండ్రు. రోడ్ల మీద పోయేటోళ్ళు అందరిని గెలుపుతాడు అనమాట. అది వేరే విషయం. అందరు మన వాళ్ళే. దెంగో దేవరా పోతురు మొత్తం వర్షం పడి పోతున్నాయి డాడర్లో. మన అన్నది మన మా మొత్తం పోతురు అనమాట. ఈయన బాబాయ్ అన్ని బండ్లన్నీ పోతున్నాయి వర్షం బట్టి. కాకపోతే మన వాయిస్ ఒకటి కొంచెం వినిపేది మా గాలికి. ఏమనుకో మాకర్రీ. మొత్తం చూసిరా కెమెరా కేసు చూడగానే మొత్తం వీడియోలు తీయ అని అంటారు. యూట్యూబ్లో వస్తారు కాబట్టి తీసుకుంటే దింగేద్దాం మీకు అందరినీ. మొత్తం వెళ్ళిపోతున్నారు. వర్షం పడి పోతున్నాయి బండ్లు అయితే. ప్రతిసారి నేను తిరుగుతుండే మా వీడియోలు అనుకుంటా. కాకపోతే ఈసారి అయితే లేను. గోలకైతే తినిపేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోరు వాయిస్ ఒకటి. ఓకే కిందంగా దెంగే నువ్వు ఇక అంటే ఈసారి అయితే బండ్లు అయితే అంత రాలే. లాస్ట్ వరకు ఉన్నాయి. మొత్తం మన వాళ్ళ బండ్లన్నీ పోతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ చాలా బండ్లు రాలేమో. బద్రిమా బండి ఇట్లా అయితే ఓపియది. ఇలా నెక్స్ట్ సారి అయితే ఓపిస్తుంది మన లింగరాజ్ బాయ్.
మనోనికి డ్రోన్ కూడా ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయిపోయి కింద నెంబర్ ఇస్తారు. లింగరాజు బాయ్. ఇంకో చిన్న బొమ్మరిది ఇటు చూడరా ఎరుపు ఈడు బొమ్మరిది. ముంగలు ఇంకో బొమ్మరిది పోతుండు. ఈడు తమ్ముడు. ఈడు మత్స్యుడు మెయిన్ ఈడే. దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూసుకున్నట్టయితే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేస్తారు అనమాట. నువ్వేంది బే మధ్యలో మొత్తం ప్రదక్షిణలు అయితే చేస్తారు అనమాట గోనాలు ఎత్తుకొని. ఇటు పక్క చూసుకున్నట్టయితే మొత్తం మనకు కావాల్సిన ట్రాక్టర్లు టేప్ అయితే ఉన్నాయి. బట్టి ఇయర్ అయితే చాలా తక్కువ వచ్చినాము. దగ్గర లాస్ట్ వరకు అయితే ఉంటుండే. కాకపోతే ఈసారి అయితే చాలా తక్కువ వచ్చినాయి ట్రాక్టర్లు. వస్తేమో చూడాలి. ఒక 2-3 అయితే ఫోన్ చేసిన రాలే ఇంకా. మొత్తం మనోళ్ళే అనమాట. ఆడవర్రా ఏ పట్టాడు మా బొమ్మరిది ఆడే వాళ్ళ గుంపులో గోవింద లెక్క తిరుగుతుండే వీడు. మొత్తం మన వాళ్ళదే ఉంటుంది అనమాట. ఇంకో మలుసురు పోవాలన్నా నేను ఈ దేరు కండ కప్పుకున్న మనిషి. ఓ జానీబాయ్ మీ దోస్తుడు పోయిండే. జానీబాయ్ ఎవరు భద్రమానా నవ్వుతున్నావు ఏందో వీడియో చూస్తుండే చేసి మొఖం కానరాని రాదు. ఇగో మా జానీబాయ్కి అయితే పిల్లని చూరి మా మొత్తం 50 ఎకరాలు చేస్తాడు ఊళ్ళో కౌలుకి. మొత్తం వ్యవసాయం 100 ఎకరాలకు ఆసాం. మొత్తం 100 ఎకరాలు ఏమో ఓను, 50 ఎకరాలు ఏమో కౌలుకి అయితే చేస్తాడు. ఇదో బండి. ఇంకోటి వచ్చేసేమో మన జాండీర్ 50-50 4 వీల్ ఉంది. ఇంకో బండి ఇంటి దగ్గర ఉంది. అది తీసుకురాలే పెద్ద బండి మళ్ళా. మనోడు ఇగో వెనక ట్రాక్టర్ అనరేమో. ఇగో ఈ పెద్ద మనిషి మొఖం చూపి. వెనకాల ఉన్న ట్రాక్టర్ 575 DI మహేంద్ర న్యూ వర్షన్. మొత్తం ట్రెండ్ ఉంటుంది. ఇగో మనోడు డ్రైవర్ పెట్టిండు అసలే. ఇగో పండుబాయ్ డ్రోన్ వేసుకురాపోయినా 2 స్లిప్. నిజాన్ని డ్రోన్ కూడా పట్టుకొచ్చి మనోనికి అయితే డ్రోన్ ఉంది. మా మొత్తం ఫెర్టిలైజర్స్ అయితే స్ప్రే చేస్తాడు అనమాట. డ్రోన్ తీసుకొచ్చి దిప్తే వెయిట్ చేసిన ఆ బండి అయితే పోతుంది అనమాట. బద్రిమా ట్రాక్టర్ పోతుండు. జాతర బండి అయితే పోతుంది. మనగా ఒక రౌండ్ ఊరికి అట్లా తీసేసి అయితే వచ్చేద్దాం. అలా తీసి ఆ తర్వాత కూడా ఘోరంగానే ఘోరం. కాకపోతే ట్రాక్టర్ ఒకటి కొంచెం ఎక్కువ రాలే అనమాట. పోయినసారి వచ్చినట్టయితే రాలేదు. మనగాళ్ళు అయితే పోతురు అనమాట. వీళ్ళకి బండి ఉంటే చాలు సుల్లిమే. పండగని వస్తారు, బండ్లు వేసుకొని తిరుగుతారు పిచ్చిలేని చెడుకులు. నువ్వు దీనికే ఉన్నావు, చదివేలేదు మొడలేదు కానీ నువ్వు స్టైల్ దానికే ఉన్నావు. ఏం లేదు పోతురు 3 పిచ్చిలేని మొత్తం ఆనే ఉన్నాయి. ఇక మంద మనకు కావాల్సిన మంద మొత్తం ఆనే ఉంది. వెయిటింగ్ మన కోసం మొత్తం ఆనే ఉన్నాయి. మాలకు తేడు సూరి ఆ బండి ముంగల మహేంద్ర బండి సైలెన్సర్ బీక్ అయితే అల్ల పడి పక్క మళ్ళీ లవర్ బాయ్ జరిపోయి ఫోన్ ఆపరా. అదే వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. వచ్చినాక నాన్న ఎందుకే అంతగానో మాట్లాడుతావు ఉదయంతోటి. వెళ్ళిందా మరి స్కూల్ పోయినా ఇదే, కాలేజీలో పోయినా ఇదే, ఫంక్షన్ లో పోయినా ఇదే, ఆఖరికి ఇగో దేవుని కాడికి వచ్చినా కానీ ఇదే ఆ చేతి పెట్టుకొని వస్తుంటాడు. ఇదైతే దిగింది. ఇక ఇసిరి దింగు వాళ్ళకి అల్లాడిపోతున్నాయి మా దాని గురించి. మరి వారి బాధ కాదు. ఎవరిచ్చిరా మీ లవర్ ఏమైనా ఇచ్చినారు? ఇంతగానం బాధపడుతున్నా ఎందుకురా? వాచ్ కోసం ఏం దొరికింది? ఆ పిన్నుడు పోయింది. ఇది కింద పడ్డది పాపం. లేకపోతే నేను దోలాడిపోయినామో నాది మంచోళ్ళే. కాకపోతే నేను చేయలేదు ఏదో పని కాబట్టి దీనికి పడుతుంది. ఇప్పుడు నాకు ఏమంటారా? నీ బాధ ఏంది బే? కొని పడుకో చెప్పు. దేవుడా పట్టుకో అల్లే చేస్తా నిన్ను. పెట్టుకో. మామని కానీ పిల్లి ఇచ్చేందంట మా పాప. మనకంటే ఇచ్చేటోళ్ళు లేరు. ఇచ్చినోడి కన్నా మంచిగా దాచి పెట్టుకుంటే అయిపోద్ది. ఏం చేస్తాం? ఏదిరా నీ బండి? ఈ జుట్టులో చూడు 5గురు. తమ్ముడు మళ్ళీ నాకు పేరుకు నాకు తమ్ముడు కానీ నా మిండెడైండు హైదరాబాద్ పోయినాక. స్కూల్ ఉండగా వీనికి నాకు ఒక్క పేరు లేకపోతుంది. ఇప్పుడు ఈయనకి 5గురు పేర్లు. ఈయనకి 3 అంట. ఈయన 10 మంది. ఈడే ఒప్పుకుండు. ఎంతమంది నీకు?
మా అయితే నైట్కి నాటుకోడి పుంజు పెట్టగడ కాదు, పుంజు అయితే పీకుతుండు బూరు నైట్కి పోడే. ఏంది మా ఇంటికి రాన్న నైట్ మరిగా 4 బీర్లు అయింది అతనే. అది పుంజే, నాటుకోడి పుంజు. కోసి వండి పెట్టు మరి వస్తా నైడు దింగి తింటాం పండుకుంటాం నైట్కి సెట్ ఇవాళ నైట్కి. ఫైనల్లీ మన బండ్లు అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి అనమాట. మనం వచ్చిందే ఈ బండ్ల కోసం తిరుగుతున్నాయి భయ్య. మన సత్యరెడ్డి గారు కూడా స్టార్ట్ అయితే పట్టుకొచ్చుకున్నామా. పోతుండు సత్యరెడ్డి. మన బాయ్ మన సతీష్ బాయ్ అయితే పోతుండే. ఇప్పుడు 3 బండ్లే వచ్చినాయి, మిగతా బండ్లన్నీ అక్కడనే అయినామో. మరి వేరే సిస్టమ్ ఏమైనా పెట్టి అన్ని ఒకేసారి తిరగకుండా చూడాలి మరి. మాడు దంచుండు ఎవరి బండి గుద్దుతాడో ఏమో ఇవాళ సత్యరెడ్డి గాడు. ఏమో కొట్టుడు సత్యరెడ్డి 475 తిప్పుతుండు. సైకిల్ అని గుద్దుతాడు ఇవాళ. అగా ముందర సైకిల్ నిరికిస్తుండు అసలే. మన తిరుపతి రెడ్డికి జై. చింటూ పడాలి చింటూ. సత్యరెడ్డి సైకిల్ పెట్టినట్టే ఉండి అలా వెనక పూస్తున్నాం. బైక్ ముందలేమో సైకిల్ ఏమని పెడతాడో మరి. ఇగో మిగతా బండ్లు కూడా వస్తున్నాయి. 3 సుట్లు అయిపోయినాయేమో ఇప్పటికి. 3 అరౌండ్ అయిపోయింది. 3 అయిపోయినాయి అయినా కానీ చెప్తున్నాడు మా సత్యరెడ్డి గాడు. అనుకో ఊపు మీద ఊపుతుండు బండ్లని అలా. అందుకే షోరూమ్ లాగా తీసుకురారా ఒక 4 బండ్లు అని చెప్పినా, కానీ తీసుకురాలే. ఏం చేస్తాం. సత్యరెడ్డి కూడా ఆగట్లేదు. జోరు మీద ఉండి అలా మొత్తం మామూలు లేడు జోరు. అలా చిన్న జోరు కాదు. అరే నిన్నేనారా పిలిచేవాడు. ఇక మొత్తం బండ్లు జోరు వస్తున్నాయి అనమాట. లాస్ట్కి ఉందనమాట మన భద్రమా బండి అయితే. లాస్ట్ ఒక 4 క్లిప్స్ కూడా వీడియోలు అయితే తీసుకుందాం దాని. అగో బండి ఆగుతున్నాడా. ఇగో మొత్తం జోరు తిరుగుతున్నాము ట్రాక్టర్లు అయితే. ఇగో మన జానిబాయ్, మన చింటుగా పేరేం పేరు అడగా, వాళ్ళ తమ్ముని పేరేం పేరు, చంటిగానాల బండి కూడా వచ్చింది. అదేరా. ఇగో మన లోకేష్ గారి ట్రాక్టర్ అయితే వచ్చింది మా. ఇగో వాళ్ళ తాతలో తెచ్చుకొని వచ్చిండు. రే చెప్పే రిపుగా మొత్తం మన వాళ్ళు జోరుదారు పోతురు బండి వేసుకొని. మా బాయ్ దొక్కోవాలి. నేను వీడియో తీసుకుంటే సత్యగారు మన భద్రమా బండి అయితే వస్తుంది అనమాట. బాక్సులు పెట్టుకొని గుర్రం బండి. గుర్రం అది జాతర ఉండాలి. ఉత్తప్పుడు జాతర చేస్తాడు. ఇలాంటప్పుడు మాత్రం ఏం చేయడమో వేస్ట్. ఎందుకుంటుందేమో మరి. ఇట్లా మొత్తం జానిబాయ్ ఆగుతలేవు అసలు. మనోడు లైట్లు వేసిండు మా మొత్తం. బండి మొత్తం జాయింట్ అవుతున్నాయి. బ్లాక్ ఘోరంగా ఉందన్నమాట. మాట మొత్తం కొట్టుడు రేమో నేను వచ్చిన కాడి నుంచి వాళ్ళు. మామూలే లేదు మా అసలు. దానికి గుద్దు గుద్దురాదులే గుద్దు ఏం కాదు. జై గుద్దు. బండ్లో ఎయిర్ కాడికి కారట్లే. మామూలు మంచిగా 3 బండ్లతో తిప్పారు. ఇప్పుడు ఇన్ని బండ్లు వచ్చారక ఏ పని కూడా ఎటు కాలకుండా అయిపోయింది మొత్తం. మొత్తం ఘోరంగా తిప్పుతారు. భద్రమా అవుటర్ కొట్టేసిండు మొత్తం అసలే. అవుట్ ఆఫ్. ఇక లోకేష్ గారిని తిప్పురా అంటే వాడు ఆ కాడ కూర్చొని మంచిగా పాటలు వింటాడు. గేర్ మార్చరా తాగుతాడా. నువ్వు ఆడు దానికే ఉండు. లవర్లు ఎప్పుడు తిరుగుతారు బండ్లు వేసుకొని. దేవుని గుడి చుట్టూ తిప్పురా అంటే తిప్పలేకపోతున్నారు పోరగాళ్ళు. మొత్తం జోరు మీద బండి వచ్చింది అనమాట. ఇప్పుడు మొత్తం మన ఫాలోవర్స్ అయితే వెళ్తున్నా. ఇందాకనే 2 వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఈ బాగా వచ్చిండు అనమాట. ఎవరు తమ్ముడు మొత్తం సబ్స్క్రైబ్ ఫాలో చేసుకొని రెడీ పెట్టుకో. ముందుగా ఉంటుంది షో. ఇగో అయిపోయింది అనమాట. మొత్తం వెళ్ళిపోతున్నాయి బండ్లన్నీ.
ఈసారి ఎక్కువ రాలేమో, నేను వీడియోలు స్టార్ట్ చేసినానో ఏమో కానీ అసలు బండ్లు అసలు ఇవన్న రాలే. పోయినసారి మినిమం 20-40 వచ్చేది అనమాట. కానీ ఇప్పుడు బండి ఆడు ఉంది మోచి నెక్కించుకొని ఇంటికాడ తింటే మావాడు ఆర్డర్లు వేస్తుండే అప్పుడే. దామోదరెడ్డి మ్యారేజ్ కాడికి రా, ఆడికి రా, ఆడికి రా. ఇంటికి పోయి ఫోన్ చేయాలి ఇంకా. మొత్తం ఘోరంగా ఉందన్నమాట ఇక్కడ మొత్తం సీనరీ. జానివేలు చూడు మొత్తం ఈయన పెట్టేసారు అనమాట. రేపు చెట్ల కింద పోయేది లేదు ఇక. ముత్యాలమ్మ కానీ వంటలు కూడా ఉండేటట్టు జానివాయి. అరే భద్ర మన బోనాల పండుగ అయితే అయిపోయింది అనమాట. ఇప్పటితోటి ఇక ఇంటికి పోయి ముక్కలు వండుకుంటుండే. మళ్ళీ రేపు చెట్ల కింద పోయేది కూడా ఉంటుంది అనమాట. వెళ్ళిపోదాం. మనోడు సత్రెడ్డి ముందర అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నీకు ఓకేనా? ఉంటాం వల్ల రైట్.